ఈ వీడియోలో మిల్లీ మేకర్తో పకోడీ తయారీ. బాగా నానబెట్టుకున్న మిల్లీ మేకర్ని ఒక బౌల్లో తీసుకొని 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. కారము ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవాలి. పసుపు కూడా 1 స్పూను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూను. ఇకపోతే మనము శనగపిండి 5 టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలి. అలానే తర్వాత మనము గోధుమ పిండి కూడా 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తము మనము బాగా కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనము కళాయి తీసుకొని స్టవ్ మీద నూనె పోసుకొని బాగా కాగిన తర్వాత మిల్లీ మేకర్ని నూనెలో వేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా స్పూన్ తోటి వేసుకున్న తర్వాత మిల్లీ మేకరు పకోడీలాగా వచ్చినప్పుడు చూడండి ఈ విధంగా గరిటె పెట్టి తిప్పుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి 2 నిమిషాలలో మనకు మిల్లీ మేకర్ పకోడీ రెడీ అయిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి కరుము అనే మిల్లీ మేకర్ పకోడీ రెడీ అయిపోయిందనమాట. మిల్లీ మేకర్ పకోడీలోకి పచ్చిమిర్చి కూడా మనకు నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పల్లెటూళ్ళల్లో అయితే పకోడీలోకి పచ్చిమిరపకాయలు బాగుంటున్నాయి టేస్ట్కి తగ్గట్టుగా. చూడండి మిల్లీ మేకర్ వేడి పచ్చిమిరపకాయలు నచ్చితే లైక్ చేయండి.